317 జియో అప్పుడు మీరు అందరూ ఉన్నారు లేదా? 317 జియో అప్పుడు ఎంతమంది వచ్చారని చేతులెత్తరానా? 317 జియో అప్పుడు కొట్లాడినామన్నా, ఇంతమంది ఇక్కడే ఉన్నామన్నా. కొట్లాడింది ఎవరన్నా? టీచర్స్ వచ్చినా మనకేమన్నా? టీచర్స్ వచ్చి మనకు చెప్పిర్రా కొట్లాడరని? అరే చెట్టుకోరు పుట్టగారు భార్య కామారెడ్డిలో జీతం చేస్తే భర్త కరీంనగర్ జాబ్ చేస్తాడు, పిల్లలు జగిత్యాలలో చదువుకుంటారు, తల్లి తండ్రి వాళ్ళ సొంత ఊర్లో ఉంటారు. చెట్టుకోరు పుట్టకోరు కేసీఆర్ చేసింది కాబట్టే ఇలా మన ఆఫీస్లో ధర్నా చేస్తే, మన ఆఫీస్లో దీక్ష చేస్తే ఇలా ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ రోజు రాత్రి నాకు పోలీస్ ఆఫీసర్ చెప్పాడు, ఆ రోజు రాత్రి నైట్ 11:30కి కేసీఆర్ ఫుల్ మందు తాగి అక్కడ సిపి గారికి ఫోన్ చేసాడు. ఏం చేసాడు తెలుసా? ఆ రోజు బండి సంజయ్ దీక్ష చేస్తున్న ఆ కార్యాలయాన్ని మొత్తము జేసీబీతో కూలగొట్టి నాకు వీడియో పెట్టాలి, గంట టైం ఇస్తున్నా అని చెప్పి కేసీఆర్ మందు దాగి ఇలా పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది. ఇలా ఏం జరిగిందని ఆ రోజు పేపర్ కట్టర్ మిషన్తో ఆఫీస్ మొత్తం బలగొట్టాడు. ఇంకా ఫైర్ ఇంజన్ పైపు ఎంత ప్రెషర్ ఉంటుంది, కిటికీలో పెట్టి ఫైర్ ఇంజన్ పైపుతో ప్రెషర్ కొడితే ఇలా కార్యకర్తలు గోడ పోయి తగిలిరన్న. ఇలా 4 కార్యకర్తలు కాళ్ళు విరిగాయి, ఇక్కడనే హాస్పిటల్ అడ్మిట్ అయ్యే కార్యకర్తలు. ఇలా 3 కార్యకర్తలు తలలు వలిగే, కాళ్ళు చేతులు విరిగాయి. లాస్ట్కు నేను శోభక్క జైలు పోతుమి, 4 రోజుల పాటు జైలు పోతుమి. గంతమంది కార్యకర్తలను కొట్టే దాదాపు 5 వాహనాలు ధ్వంసం చేసి కాలబెట్టారు. నైట్ మొత్తం చలి పడుతుంటే మానకొండ పోలీసులు కింద కాపుకొని కూర్చున్నాం, ఇవాళ మంట కాపుకొని కూర్చున్నాం. ఇవాళ లక్ష్మణ్ గారి డాక్టర్ లక్ష్మణ్ హైదరాబాద్ గారు పట్టుకొచ్చి మానకొండ పోలీసుల్లో ఆయన ఫోటోలతో బాగా అనిపించింది. చలిలో మొత్తం మఫ్లర్ కట్టుకొని కూర్చోబెట్టారు. మా అందరినీ లోపల కూర్చోబెట్టారు, పోలీసులు బయట కూర్చోబెట్టారు. అన్న నేను ఒక ఎంపీని, ఒక రాష్ట్ర అధ్యక్షుడిని ఇలా ఏ విధంగా పట్టుకపోయి చేసిరో ఒకసారి ఆలోచించండి. అలా